12 ఎంపీ సీట్లను టార్గెట్ చేసిన బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. దీనికోసం గత డిసెంబర్ 28 నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. 17 పార్లమెంటు సెగ్మెంట్లలో 5400 కిలోమీటర్లలో విజయ సంకల్ప యాత్రను కొనసాగించింది. మన మోదీ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరులతో డిజిటల్ క్యాంపెయిన్ను నిర్వహిస్తోంది. ప్రచారం కోసం అగ్రనేతలు తెలంగాణ బాట పట్టారు. 15, 16 తేదీల్లో తెలంగాణలో పర్యటించిన మోదీ 18న మరోసారి రానున్నారు. 12న అమిత్ షా వచ్చి సోషల్ మీడియా టీమ్స్, పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశమయ్యారు. పన్నెండు ఎంపీ సీట్లను టార్గెట్ చేసిన బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. దీనికోసం గత డిసెంబర్ 28 నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. 17 పార్లమెంటు సెగ్మెంట్లలో 5400 కిలోమీటర్లు విజయ సంకల్ప యాత్రను కొనసాగించింది. మన మోదీ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరులతో డిజిటల్ క్యాంపెయిన్ను నిర్వహిస్తోంది. ప్రచారం కోసం అగ్రనేతలు తెలంగాణ బాట పట్టారు. 15, 16 తేదీల్లో తెలంగాణలో పర్యటించిన మోదీ 18న మరోసారి రానున్నారు. 12న అమిత్ షా వచ్చి సోషల్ మీడియా టీమ్స్, పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశమయ్యారు. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ప్రచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగానే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 28వ తారీఖు నుంచే ఒక గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది. అప్పుడు బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి వచ్చి మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కూడా వాళ్ళందరితో సమావేశమే ఒక టార్గెట్ ఇచ్చారు. 12 అప్పుడు 10 చెప్పారు, తర్వాత 12 సీట్లు టార్గెట్గా పెట్టుకుంది. సో మొత్తానికి 12 సీట్ల ఎంపీ సీట్ల టార్గెట్ తోటి పనిచేయాలి, మొత్తం 30% మేర ఓట్లు వచ్చే విధంగా చూడాలన్నట్టు ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం భారతీయ జనతా పార్టీ వరుసగా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్యనే విజయ సంకల్ప యాత్ర పేరుతోటి దాదాపుగా 5400 కిలోమీటర్ల మేర రథయాత్రలు చేసింది. దీనికి బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు వచ్చారు, అట్లనే బీజేపీ జాతీయ నేతలు వచ్చారు, రాష్ట్ర నేతలు, వీళ్ళందరూ కలిసి 17 పార్లమెంటు నియోజకవర్గాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున రథయాత్ర కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ఆ తర్వాత మన మోదీ పేరుతోటి డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తుంది అనేటువంటి విషయం మీద ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతోటి అదొక క్యాంపెయిన్ చేస్తుంది. దీంతోపాటు ఇక మొత్తంగా ఒక గ్రౌండ్లోకి వెళ్ళేందుకు, గ్రౌండ్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు అన్ని కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా బీజేపీ మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తుంది మొత్తం నేషనల్ వైడ్గా. సో దీనికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు సూచనలను స్వీకరించేందుకు ఒక సలహాలు సూచనల బాక్సులను కూడా ఇప్పటికే అన్ని మండల కేంద్రాలకు పంపించింది. ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి 2 బహిరంగ సభలు నిర్వహించింది. అందులో ఒకటి ఆదిలాబాద్లో ఒక బహిరంగ సభ, అట్లనే సంగారెడ్డిలో ఒక బహిరంగ సభ. ఈ 2 బహిరంగ సభలు నిర్వహించారు. అప్పుడు ఎన్నికల షెడ్యూల్ రాలేదు కాబట్టి 15,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇంకా మరోవైపు మొన్న కూడా అమిత్ షా వచ్చారు. 12వ తారీఖున ఎల్బీ స్టేడియంలో దాదాపుగా 25,000 పైగా పోలింగ్ బూత్ అధ్యక్షులతోటి సమావేశమయ్యారు. వాళ్లకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం కూడా చేశారు. రాష్ట్ర ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. ఇప్పుడు మోడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు 2 రోజులుగా. 15వ తారీఖు అట్లనే 16వ తారీఖు 2 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఈరోజు కూడా ఆయన నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోవైపు 18వ తారీఖున కూడా జగిత్యాలకు వస్తున్నారు. సో ఇట్లా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో ఉండేందుకు భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇందాక మనం చెప్పినట్టుగా 12 పార్లమెంటు సీట్ల టార్గెట్గా 30% మేర ఓట్లే టార్గెట్గా బీజేపీ ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లుంటే ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ 15 టికెట్లను కూడా ప్రకటించింది. ఇక 2 టికెట్లు మిగిలి ఉన్నాయి. అందులో ఒకటి ఖమ్మం, మరొకటి వరంగల్. ఈ 2 టికెట్లను కూడా ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం అన్ని టికెట్లను ప్రకటించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొంత దూకుడుగానే ఉంది ప్రచారం విషయంలో అనేది మనకు అర్థమవుతుంది. ఇక మరోవైపు కొంత అసంతృప్తులు కూడా భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య కాలంలో ఒక కనపడని అసంతృప్తి వ్యక్తం అవుతుంది బీజేపీలో. ముఖ్యంగా ఏంటంటే వలస నేతలకు
దాదాపుగా ఆరు నుంచి 7 వరకు భారతీయ జనతా పార్టీలు ఇప్పుడు ఇచ్చినటువంటి టికెట్లలో ఎక్కువ ఇతర పార్టీలు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక నివురుగప్పిన నిప్పులాగా భారతీయ జనతా పార్టీలో ఉంది. అది ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం మీద కానీ అట్లనే పోలింగ్ మీద కానీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఈ మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ 10 ఏళ్ల కాలంలో మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అట్లనే రామమందిర నిర్మాణం, 33% మహిళా రిజర్వేషన్ అంశం కావచ్చు, లేదంటే జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి అంశం కావచ్చు, ఇతర అన్ని అంశాలను కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంది. ఈసారి మన మోడీ గ్యారంటీ పేరుతోటి ప్రజల్లో ఉంటుంది. ఖచ్చితంగా మెజారిటీ సీట్లు ఈసారి భారతీయ జనతా పార్టీకి వస్తాయి. 400 వరకు సీట్లు వస్తాయి. ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రి మోడీ కాబోతున్నారనే ఒక ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి అయితే తీసుకువెళ్తుంది. ఇక తెలంగాణలో పోయిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. 20% మేర ఓట్లతోటి 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. దాదాపుగా 14% మేర ఓట్లు సాధించుకుంది. ఈసారి 30% ఓట్ల శాతాన్ని టార్గెట్గా పెట్టుకుంది. 12 అసెంబ్లీ సీట్లు వస్తాయనేది అంచనా ఉంది. అయితే ఇప్పటికే ఒక దఫా సర్వే పూర్తయింది. అమిత్ షా టీమ్స్ కూడా సర్వేలు చేశాయి. సో మనకున్నటువంటి సమాచారం, ఆఫ్ ది రికార్డులో నేతలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం 6 పార్లమెంటు సీట్లను ఇప్పటికే గెలుస్తామంటున్నారు. ఇంకా సమయం చాలా ఉంది. 56 రోజుల పాటు పోలింగ్కు సమయం ఉంది. కాబట్టి ఈలోపు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రజల్లో ఉండాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే జాతీయ నేతలను మరోసారి మోడీ రాష్ట్రానికి వస్తారని చెప్తున్నారు. ఇంకొక వైపు బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. తర్వాత బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు మొత్తం కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తించి మెజారిటీ సీట్లు సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్లోకి వెళ్తుంది. సరే చూడాలి. మొన్ననే నిన్న రోడ్ షో జరిగింది మల్కాజ్గిరిలో. చాలా పెద్ద ఎత్తున ఆ రోడ్ షో సక్సెస్ అయింది. దీంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా హ్యాపీగా ఉన్నారు. మోడీ సభలు అన్ని సక్సెస్ కావడం. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఉన్నారనేటువంటిది భారతీయ జనతా పార్టీకి అందుతున్నటువంటి సంకేతాలు. కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా 10 నుంచి 12 సీట్లు గెలుస్తామనేటువంటి ఒక ధీమాతో భారతీయ జనతా పార్టీ నేతలైతే ఉన్నారు. మరి చూడాలి. ఒకవైపు ప్రచారం నిర్వహిస్తున్నారు, మరోవైపు మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మరి ప్రజలు నుంచి భారతీయ జనతా పార్టీకి ఏ మేరకు మద్దతు లభిస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. సూర్య.